ఎంకిపల్లి సుబ్బు చావుకొచ్చిందన్నట్లుగా మారింది ఏపీ రాజధాని ప్రాంతంలోని రైతుల పరిస్థితి. ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం నిర్ణయించిన ప్రాంతంలో తొలి విడతలో 35,000 ఎకరాల భూమిని సమీకరించాలన్న నిర్ణయంపైన కృష్ణానది పరివాహక ప్రాంతంలోని 11 గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకొచ్చాయి. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపైన చర్చించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రైతులను బెదిరించి భూములు లాగేసుకోవాలనుకో తగదని నేతలు హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి ఐక్య కార్యాచరణ వేదికను రూపొందించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. రాజధాని ప్రాంతంలోని బాధిత రైతులకు అండగా నిలవాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. భూమిని నమ్ముకుని బతుకుతున్న భూమిపుత్రులను నడి రోడ్డు మీదకు లాగేయాలనుకుంటున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి రావాలని సమావేశంలో తీర్మానించారు. ఇందుకోసం ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. రైతులకు ఇచ్చేటటువంటి ప్యాకేజీ ఇన్ని గజాలు ఇస్తామని మీరు నోటి మాటతో చెబుతున్నారే కానీ చట్టబద్ధత ఏమైనా ఉందనేది నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. చట్టబద్ధత ఏమీ లేదు. రైతులకు ఇచ్చే ప్యాకేజీ ముఖ్యమంత్రులకి రైతులకి మధ్య కేవలం నోటి మాట తప్పితే దానికి చట్టబద్ధత ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి చర్చిద్దామంటే రాజధాని భూమి ఎందుకు కావాలి, మీ విధానం ఏమిటి, మీరు 2,000 గజాలు కనుక రోడ్లకి లేకపోతే వాళ్ళ నీటి వనరులకి తీసుకుంటే మిగతా భూములంతా కూడా మరి రైతులకు ఇచ్చేసేది, అవసరమైతే రైతులే వ్యాపారస్తులతో మాట్లాడుకుని వాళ్ళకి లాభం వచ్చేటట్టు చేసుకుంటారని చెప్తే దాని గురించి మాట్లాడుతున్నా. మరి మోడీ గారు ఎన్నో దేశాలు తిరుగుతా ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని అంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో మరి సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఒక డెవలప్మెంట్ ప్లాన్ కోసం మరి వాళ్ళకి కోట్లాది రూపాయలు ఫీజు రూపంలో చెల్లించబోతూ మరి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటే ఎటువంటి లబ్ధి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది ఏ ఒక్క సామాన్య మనిషిని అడిగినా కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. ఎన్టీ రామారావు కంటే కూడా నువ్వు, రాజశేఖర రెడ్డి గారి కంటే పుడంగినా నువ్వు, అంత ప్రజానాయకులే ఏమైనా ఇటువంటి వచ్చినప్పుడు 10 మందిని పిలిచి టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ఇదో ప్రభుత్వం యొక్క భావన, ఇది ఏం చేద్దాం మీరు సహకరించండి అని అంటే వీళ్ళు కొన్ని చెప్తే వయా మీడియాగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సంఘటనలు అంత ప్రజానాయకుల్లో మేము చూసినాం.